ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్, ఓ పక్క విగ్రహాలు, మధ్యలో బుద్ధుని నిలబెట్టి, బుద్ధుడంటే గుర్తొచ్చింది, ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్ పట్టుకోండి. సార్ ఏమైంది సార్? ఏదో మా కంపెనీ కోసం నా బాంబర్తిని తెచ్చుకున్నాం సార్. అబ్బా చుక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా? పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా. రాయ్ మందు తాగిన వాడు ఎవడన్నా బార్ లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్ తో పెయింటింగ్ లే. థాంక్స్. నాయనో ఈ సోషల్ సర్వీస్ చూడటం నా వల్ల కాదురా. ఒరే రాజేష్, నీ పక్కనున్న బిందో సరే లేవురా. నాకు తెలుసు. ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎవడు రాడు? రాజన్ అని నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి మనతోనే ఉంటాడు. ఉండనే మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా. వీడొక పిల్ల మొక్క బతకనే. నవ్వదు. నవ్వదురా. రాలే. పాకెట్ మనీ. పద పడుకుందాం. బాలు హూజ్ హీ? మై ఫాదర్. ఇప్పుడు ఎందుకు లాయారు? నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో. మాకు చాలా ఆస్తులు ఉండేవి. సడన్ గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది. అమ్మకు తోడుగా నాన్న 24 గంటలు మాతోనే ఉండేవాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నమ్మిన ఫ్రెండ్స్ నాన్ని మోసం చేశారు. కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు. 20 ఏళ్ళుగా అక్కడే ఆగిపోయారు. లైఫ్ లో ఒక్కసారైనా మళ్ళీ నాన్ని హీరోలా చూడాలంది, కానీ కష్టం. దా పడుకుందాం. ఖరీదైన కార్ల దొంగతనం, వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడీ దొంగలు. లెట్స్ స్టార్ట్ ద వర్క్. యా వాలెట్ పార్కింగ్. గోవిందా గోవిందా. ఏ నా కారు. క్యాష్ కాదు, వాలెట్ పార్కింగ్. చెక్ పంపించేశాను. ఏటీఎం దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఏంటి? నా కారు కారు. రాఘవ కమిషనర్ గారు వస్తున్నారు. అంత రెడీ కదా? అంతా ఓకే సార్. కత్తందుకోవే. వద్దు నాన్న, నాకు కొంచెం టైం. నేను ఏదో ఒకటి మేడం. చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడిజం చూపిస్తున్నాడు. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. ఈ సెల్యూట్స్ ఏం తక్కువ లేదు. చాలా సార్లు ఏకి వారేస్తున్నారు. ఆ వేల దొంగలు ఎప్పుడు పట్టుకుంటారా? అంటే నా కారు కూడా కొట్టుకోలే వరకు చూస్తూ ఊరుకుంటారన్నమాట. 32 మంది ఉన్నారు నా వెనకాల. ఉపయోగం ఏముంది? గోవిందా గోవిందా. వాట్ ఇస్ దిస్? సార్ మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు, నాకు కొట్టుకెళ్తున్నారు. మేడం, చేస్. చాలా కాదు బాబు, ఏగైనా పట్టుకోండి. Come on, go fast, catch them. I won't drop the cash, madam. Tom, the cops are coming. Cruz, they can't catch us. Cruz, this is Indian technology. Needle balls. Wow, amazing. Zing zing. Joy. It's amazing. Zing zing. ఈ తొక్కలో కార్ కన్నా దొంగలు షార్ప్ ఇప్పుడు ఆ కార్ని ఎలా క్యాచ్ చేయాలి? ఇంకో కార్ క్యాచ్ చేయండి. ఆ లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. శ్రీదేవి. అమ్మో వీడు ఇప్పుడు తవ్వుకుంటే వదలడు. మేడం ఎస్కేప్. శ్రీదేవి. ఉదర్ దేక్కో మేడం. శ్రీదేవి. ఉదర్ సే. ఓల్డెన్. ఏం శ్రీదేవి లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కో. నీ కార్ మేము ఎక్కం. ఇదిగో ఇద్దరం డ్యూటీలో ఉన్నాం. పర్సనల్స్ వద్దు, ప్రొఫెషనల్ గా ఉన్నాం. తొందరగా పోనీ. వాళ్ళు మిస్ అయ్యి 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ 15 సెకండ్స్ లో కవర్ చేస్తా. వాళ్ళే వైట్ కార్. హై ఫై. Tom, they're falling in the taxi. Cruz, it's just a taxi. You are amazing. Zing zing. ఆ టర్నింగ్ ఆ మళ్ళీ టర్నింగ్. ఎక్కడుంది టర్నింగ్? టర్నింగ్ అది మేము టర్న్ అవ్వరుగా. టర్నింగ్ ఇక్కడ బర్నింగ్. ఇదేమన్నా వీడియో గేమ్ మారా? చూపే. ఏం శ్రీదేవి గారు అలా ఖాళీ కూర్చోపోతే టైర్ లేవు, షూట్ చేయొచ్చు కదా. షూట్. వద్దన శైతానా. Tom, she's firing. Cruz, all misfiring. She need training. Zing zing. Yeah. ఏమయ్యా కిషోర్, టైర్ కేం చేస్తే కనీసం కార్ కనే తగలాలి. ఎక్కడెక్కడ తగులుతున్నాయంటే బ్యాక్ డోరా. ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు. రికమెండేషన్ లీక్ అయిపోతుంది.
ఈసారి మేయర్ అయితా గంట ముందు బయలుదేరినాం చల్లగా పో హారన్ మాత్రం కొట్టకు కొట్టానన్నా అయినా గీ రూట్లేంది ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఉండడరా నా సీట్ బెల్ట్ పెట్టుకో రాదు అరే ఊకో అన్న మన హైదరాబాద్ మనం సీటు వెళ్ళి పెట్టడేంది పెట్టుకోరా ఏది పోయి ఎట్లొస్తుందో అరే నేను పెట్టానా అన్నా డోంట్ సౌండ్ అరంగాడే బండి ఆపు, ఆపు. గా బండి గల్లీ తిరిగి దాకా ఇన్నే ఉండు ఓకేనా పోతుండు ఓ అన్న పోతుంది ఓ అన్న కంచె బయటికి వచ్చిందా వచ్చిందన్న ఇంకేమున్నది చేసే సీటు బెల్ట్ పెట్టుకోనీకి ఏందిరా నీకు నొప్పి మన హైదరాబాద్ లో కూడా మనం మనకి హైదరాబాద్ కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా Tom, stop the car. I have an idea. ఓకే టేక్ యువర్ టైం కిషోర్ చేయి తీరా वो एंजॉय कर रहा है मैडम అమేజింగ్ జింగ్ జింగ్ Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. All misfirings. Taxi bro. We loved your skill. Thanks. ఈ టామ్ క్రూజ్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. అమేజింగ్ జింగ్ జింగ్. మీ పొగడత లాపండి నువ్వు దొబ్బాయి ఓల్డెన్ చాలా రిస్క్ చేశాను డబ్బులు ఇవ్వండి ఈ 1000 ఉంచుకొని నువ్వు వెళ్ళిపో భయ్యా భయ్యా 3000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తాను 30 లక్షలు ఇస్తాం. ఎస్కేప్ కి 30 లక్షల ఈ రింగ్ ఉంచుకొని నువ్వు వెళ్ళిపోయా ఓకే మీరు పక్కొచ్చి రండి 1 మినిట్ మేడం మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు వచ్చింది సెట్ చేయమంటారా కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో పిలుస్తున్నా చూడు ఇప్పుడు కూడా మారవా నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట ఓకే ఓకే సెట్ చేసేయ్ మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు ఏవయ్యా కిషోర్ మనకు కావాల్సింది 40 కదా అంటే మేం బతుకుతా మేడం ఎథిక్స్ లేవా కిషోర్ మీ 40కి ఎదిక్స్ ఉన్నాయా మేడం డిస్కషన్ ఏంటి రాడ్ ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. శ్రీదేవి బంగారం 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 మహాలక్ష్మి అవతారం 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 ఈ తల్లి కరుణిస్తే మా కలలన్నీ సాకారం ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా జానకి స్వీట్ ఎందుకో జానకి అమ్మా శ్రీదేవి బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా అమ్మా వదినమ్మా అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు ఎలాగో బురదలోకి దిగావు అలాగే ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా వరల్డ్ టూర్కి వెళ్ళిపోవచ్చు ఆపండి ఆపండి మీరు ఒక్క స్కామ్ అన్నారు చేశాను ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు రేయ్, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావేంటి శ్రీదేవి ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి రేయ్ వెళ్తావా ఇంకోటి చేయమంటావా ఆపురా రాయ్, ఇప్పుడా తాంబూలం రాయ్ తీసుకురా వచ్చి ఇంతకీ నువ్వేం చేస్తుంటావు కన్నా క్యాబ్ డ్రైవర్ అదే దారిద్ర్య రేఖ బాగా దిగునున్నావుగా మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాం నీ రేంజ్ కి తగ్గ సంబంధం అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్ ఆపరా ఆన్ చేయరా టీవీ పెట్టరా పెన్ డ్రైవ్ ఓకే ఓకే సెట్ చేసే మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకి అద్భుతమైన విజువల్ మా బుడ్డోడు వల్ల దొరికింది ఉన్నాయా మేడం మీరు 50 లక్షలు ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగుకి అంటే నా దగ్గరికి అలా జరగడానికి వీల్లేదు సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని ఆపరా చివరా తాంబూలం హ, కట్టా తాళి నాన్న! నువ్వు నడవై. బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనం అయిందమ్మా అన్ని త్యాగాలు నేనే చేయాలా మేడం ఓల్డెన్ ఓల్డెన్ ఇది డిస్కషన్ టైం కాదు డెసిషన్ తీసుకునే టైం ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను అడ్డంగా దూరిపోయాం అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక 1 వీక్ టైం అడుగుతా బాబు అమ్మాయి ఒప్పేసుకుంది ఒక 1 వీక్ టైం అడిగింది కవర్ చేయి ఇక్కడ బాలు ఎవరు సార్ నేనే సార్
నా కారు కొట్టేసింది ఎవరు, దాన్ని ప్లాన్ చేసింది ఎవరు, దాని వెనకాల ఉంది ఎవరు? సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి 1 వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయ్యాం. సార్ మా బంధువులు. ఆయన అడిగాడా? అడుగుతాడేమో అని ఏడ్చావులే. మరో 2 కార్ల దొంగతనం. అమీర్పేట్ లో ఆడి కుడా దగ్గర స్కోడా. కార్లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారు? It's purely not, sir. ఏమో అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి, సార్ ఆ కారులో మావిడ పత్తులాల బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీటు కవర్ లో. ఫ్రంటా బ్యాకా? బ్యాక్ అమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ, మ్యాట్ కింద గానీ, డిక్కీలో గానీ. ఎక్కడ ఏమీ లేవమ్మా. Okay, carry on. We have a lot of work. థ్యాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.